న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా మదనపల్లి 2 వేర్వేరు కేసుల్లో నిందితుల అరెస్ట్, భారీగా బంగారం వెండి స్వాధీనం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారం వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి పట్టణంలోని గోవర్ధనగిరి శ్రీకృష్ణుడి ఆలయంలో చోరీకి పాల్పడిన 4 అంతర్రాష్ట్ర నిందితులను మదనపల్లి 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్ బృందం కూలీ పనుల కోసం మదనపల్లికి వచ్చి ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. కాగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలంలో జరిగిన మరో కేసులో 2 ఇళ్లలో చోరీలు మరియు చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడిన రెడ్డప్పతో పాటు మరో 2 వాల్మీకిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 11 లక్షల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. 2 వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకోవటం జిల్లాలో పోలీసుల చురుకుదనాన్ని ప్రతిబింబిస్తోంది. ఉన్న లిమిట్స్లో జరిగిన శ్రీకృష్ణపురం టెంపుల్ అఫెన్స్లో ముద్దాయిలు ఎవరైతే సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా ధ్వంసం చేసి టెంపుల్లో ఉన్న సిల్వర్ ఆభరణాలు 4 కేజీలు వర్త్ సిల్వర్ మరియు గోల్డ్ అమ్మవారికి వేసిన తాలిబొట్టులు ఇవన్నీ కూడా దొంగిలించి వాళ్ళు 2 మంత్స్ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. మనం చాలా దీనిలోని ఛేదించి మహారాష్ట్ర పోయి వీళ్ళని చాలా క్లూస్ అవన్నీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అనికేత్ అండ్ వాళ్ళ గ్యాంగ్. ఈ అనికేత్ అనేవాడికి ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా మల్టిపుల్ ఈ హౌస్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన అనుభవం ఉంది. మన ఏరియాకి కూలీలుగా మహారాష్ట్ర వెహికల్స్లో ఎక్కి వచ్చి ఏదైనా హైవే పాయింట్లో ఉన్న టెంపుల్స్ కానీ అబాండెండ్ ఈ బిల్డింగ్స్ వాటిని చూసుకొని వాళ్ళు టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. అదే విషయంలో మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్ ఉన్న శ్రీకృష్ణపురం టెంపుల్ దానికన్నా 1 డే బిఫోర్ వాయిల్పాడ్లో ఉన్న టెంపుల్ అఫెన్స్ 2 కూడా చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇక్కడ నుండి వాళ్ళ గ్యాంగ్ అందరినీ కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ ఆధారాల మేరకు అండ్ ఎంఓ క్రిమినల్ అనాలిసిస్ మనం చేసి వాళ్ళని ఛేదించడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా ప్రకాశం జిల్లాలో కూడా పొంగునూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ అఫెన్స్, ఒక నాన్ గ్రేవ్ అఫెన్స్, టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా పోయి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా వాళ్ళని నెక్స్ట్ తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర ముఠాని మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 10 కంట్రోల్ బూతులు ఏర్పాటు. మదనపల్లి పట్టణం అన్నమయ్య జిల్లా కేంద్రం కావడంతో వివిధ గ్రామాల నుండి పలు కార్యాలయాలకు వచ్చే క్రమంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసులు కీలక చర్యల్లో భాగంగా ప్రధాన కూడళ్లు ఎండకు వానకు విధి నిర్వహణ, పోలీసులకు సంక్షేమం, రక్షణగా ప్రజల భద్రతే మా ధ్యేయంగా ప్రస్తుతం 10 బూత్లను ఏర్పాటు చేస్తున్నాం. మదనపల్లిని ప్రమాదం లేని పట్టణంగా తీర్చిదిద్దుతామన్న ఎస్పీ ధీరజ్ కున్బిల్లి. మా కార్యకర్తలు నేతలపై దాడులు చేస్తే సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఎంపీ పివి మిథున్ రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో పరామర్శించి గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయని, దశరథ రామరెడ్డిపై తీవ్ర దాడి జరిగినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం తగదన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై వైకాపా కార్యకర్తలపై దాడులు చేసి వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. దశరథ రామరెడ్డి గారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఈరోజు 2 కాళ్ళు ఫ్రాక్చరు, చెయ్యి, చేతులు అన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసి ఈరోజు ఆయన రికవర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ విడ్డూరం ఏమంటే దెబ్బలు తిన్న వ్యక్తి పైన మళ్ళీ కూడా ఈరోజు పోలీసులు కౌంటర్ కేసు పెట్టే పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో తెలుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఏదో జరిగిపోతూ ఉంది, 1 సైడ్గా
ఎక్కడో తెలుగుదేశం పార్టీకి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్నట్టు ఈరోజు మీరు వ్యవహరిస్తే రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా కేసులు తిరుగుతోడి అందరూ కూడా బలయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కేసులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయపరంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇది చేస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఈరోజు కావాలని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేదానికి గట్టిగా పట్టుబడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇది ఒక మంచి పద్ధతి కాదు. రాజకీయంగా పోరాటాలు కానీ వ్యక్తిగతంగా పోయి మనుషుల్ని కాళ్ళు ఎంచడము, చేతులు ఎంచడము, ఇంత నీచంగా ఇంత ఘోరమైన రాజకీయాలు చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ప్రజలు కూడా హర్షించరు. పొరపాటున ఒకసారి గెలిపించామని చెప్పి ఈరోజు ఇట్లాంటి చెత్త పనులు, ఇట్లాంటి ఘోరమైన పనులు చేస్తే ప్రజలు హర్షించరు. టైం వచ్చినప్పుడు దీనికి రెండింతలు మీకు గ్యారెంటీగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాయచోటిపట్నంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎస్పీ బంగ్లాకు సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు వద్ద మొగ్గు వేసి ప్లాస్టిక్ బొమ్మను ఉంచి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి దీపాలు వెలిగించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని క్షుద్ర పూజలకు కేంద్రంగా చేసుకుని వరుసగా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాయచోటిపట్నం ప్రజలు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొంగనూరు నియోజకవర్గంలోని సంఘమిత్రులకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం రొంపిచెర్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వారితో కాసేపు మాట్లాడారు. అలాగే సదుం సోమల, రొంపిచెర్ల మండలాల సంఘమిత్రులకు చల్లబాబు చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారికి గౌరవ